శ్రీ గురుభ్యో నమః. అందరికీ జై శ్రీరామ్. పురాణాలు విందాం, వినిపిద్దాం. రావణాసురుడు తన కొలువులో ఉండంగా ఇక రాముడు అవతల సముద్రం అవతల ఉన్నాడు, ఇటు వచ్చేస్తాడు, యుద్ధం ఖచ్చితంగా జరుగుతుంది, ఇప్పుడు ఏం చేయమంటారు అని అడిగినప్పుడు ఆ రోజే నిద్రలేసిన కుంభకర్ణుడితో సైతంగా ధర్మం చెప్తాడు. ఒరే దౌర్భాగ్యుడా, సీత వచ్చినప్పటి నుంచి ఇక్కడ అన్ని అపశకునాలు జరుగుతున్నాయని విభీషణుడు నీకు చెప్పాడు కదా, ధర్మాత్ముడైన విభీషణుడు చెప్పినా నువ్వు వినలేదు. అలాగే నేను చెప్తున్నాను విను. నువ్వు సీతను తీసుకురావడం పొరపాటు. నిన్ను వలచి వచ్చిన స్త్రీని నువ్వు తీసుకొచ్చుకోవాలి తప్ప నిన్ను ఇష్టపడిన స్త్రీని నువ్వు తీసుకురాకూడదు. నువ్వు అలా తీసుకురావడం వల్లనే ఈ యుద్ధం జరిగింది. చేతులు కాలకు ముందు ఆకులు పట్టుకోవాలి, కానీ చేతులు కాళ్ళకు ఆకులు పట్టుకొని ఏ లాభం? ఇలా నువ్వు చేయడం పొరపాటు అని ముందు కూడా చాలా చాలా గొప్ప యుద్ధమే చేస్తాడు. 6 నెలలు తింటాడు, 6 నెలలు పడుకుంటాడు కాదండి. ఒక చిన్న కరప్షన్ ఏంటంటే 6 నెలలు పడుకుంటాడు, 6 నెలలకు ఒక్క రోజే లేస్తాడు, ఆ ఒక్క రోజే తింటాడు. ఒకవేళ 6 నెలలు కనుక కుంభకర్ణుడు తింటే అసలు ప్రపంచం ఏమైనా ఉంటుందా అండి? అంతా ఊరుంది. అలాగా 6 నెలలు మాత్రమే ఆయన నిద్రపోతాడు, ఒక్క రోజే తింటాడు. ఆ ఒక్క రోజు మేలుకొని ఉంటేనే ఆయన ధర్మం ఎరిగిన వాడై ఉన్నాడు.